రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసింది. సో సుప్రీం కోర్టులో అయితే హరీష్ రావుకి ఊరట లభించింది. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే పిటిషన్ వేసిందో దాన్ని కోర్టు కొట్టేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసింది. సో ఈ పిటిషన్ అయితే సుప్రీంకోర్టు కొట్టేసింది. సో హరీష్ రావుకి అయితే సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకి ఊరట లభించింది. అయితే ఇప్పటికే ఈ యొక్క పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ ను హైకోర్టు క్వాష్ చేసిన నేపథ్యంలో దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కూడా తెలంగాణ ప్రభుత్వం యొక్క పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఎందుకంటే సిద్దిపేట సంబంధించిన చక్రాధర్ రెడ్డి హరీష్ రావు తన ఫోన్ ట్యాపింగ్ చేశాడని చెప్పి కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అప్పుడు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసిన నేపథ్యంలో అప్పుడు హరీష్ రావు క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు తెలంగాణ హైకోర్టు. అప్పుడు క్వాష్ పిటిషన్ ను అనుమతిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దాన్ని సవాల్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రోజు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టులో కూడా కొనసాగింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఈ యొక్క పిటిషన్ ను నిరాకరించింది. ఎందుకంటే ఇప్పటికీ ఇది హైకోర్టు జోక్యంలో తాము ఇన్వాల్వ్మెంట్ కాలేమని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఈ యొక్క పిటిషన్ కూడా కొట్టేసింది. దీంతో హైకోర్టులో దీనికి సంబంధించి హైకోర్టులో ఇప్పటికే జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు వాదనతో హరీష్ రావుకి మాత్రం ఊరట లభించింది. కేసుకు సంబంధించి పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ లో ఇన్వెస్టిగేషన్ కు అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా ఇందులో తెలంగాణ ప్రభుత్వం యొక్క పిటిషన్ లో పేర్కొంది. అయితే యొక్క పిటిషన్ నేపథ్యంలో సుప్రీంకోర్టు కొట్టేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. దీంతో హరీష్ రావుకు ఊరట లభించింది. రైట్, థ్యాంక్ యూ పవన్. సుప్రీంకోర్టులో హరీష్ రావుకి ఊరట లభించింది. ఇక తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ అయితే కొట్టేసింది కోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు అనుమతించాలని ఏదైతే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందో దాన్ని కొట్టేసింది. సో హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని చెప్పింది సుప్రీంకోర్టు. సో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని అయితే కొట్టేసింది కోర్టు. సుప్రీంకోర్టులో హరీష్ రావుకి ఊరట లభించింది. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ ని కోర్టు అయితే కొట్టేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు అనుమతించాలని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసింది. అయితే హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని ఇటు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని కోర్టు కొట్టేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, సుప్రీంకోర్టులో హరీష్ రావుకి ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన నేపథ్యంలో చూస్తే తెలంగాణ ప్రభుత్వము హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ లో విచారించేందుకు అనుమతిస్తూ
స్పెషల్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. అయితే ఈ యొక్క సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ కొనసాగిన నేపథ్యంలో ఈ యొక్క హైకోర్టు విషయంలో జోక్యం చేసుకోలేమని చెప్పి కూడా తెలంగాణ యొక్క సంబంధించిన హైకోర్టు విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేమని ఈ యొక్క పిటిషన్ కూడా కొట్టివేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే సిద్దిపేటకు సంబంధించిన చక్రాధర్ రెడ్డి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. అయితే మాజీ మంత్రి హరీష్ రావు తన ఫోన్ ను ట్యాపింగ్ చేశారని చెప్పి కూడా ఫిర్యాదు చేయడంతో అప్పుడు పంజాగుట్ట పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే దీనిపైన హరీష్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే క్వాష్ పిటిషన్ నేపథ్యంలో యొక్క పిటిషన్ కూడా అంటే ఎఫ్ఐఆర్ కూడా హైకోర్టు క్వాష్ చేసింది. దానికి సంబంధించిన నేపథ్యంలో సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు కూడా తెలంగాణ ప్రభుత్వము స్పెషల్ పిటిషన్ దాఖలు చేయడంతో దీనిపైన జోక్యం చేసుకోలేమని చెప్పి కూడా ప్రధానంగా ఇప్పటికే సుప్రీంకోర్టు దీనికి సంబంధించి కూడా చెప్పిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో హరీష్ రావు కూడా ఊరట లభించిందని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ పవన్.